తెలంగాణలో వీళ్ళకి ఎవరు అధికారం ఇచ్చిర్రు? ఇది ఎవరి భూమి? ఉంటే గవర్నమెంట్కి ఉండాలి, ఉంటే చెరువు ఉండాలి. చెరువుల ప్రైవేటు వ్యక్తులు పెద్ద పెద్ద బడా కంపెనీ అధినేతలు, ఈ వంశీరామ్ బిల్డర్స్ అధినేత సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు బిల్డింగ్ కడితే ఈ రేవంత్ రెడ్డి నిద్రపోతాడు, తర్వాత జిహెచ్ఎంసీ అధికారులు నిద్రపోతారు. వీళ్ళంతా అమ్ముడు పోయి వీళ్ళకి పర్మిషన్స్ ఇస్తున్నారు. ఇగో ఈ ఎమ్మెల్యేలు మంచి పని చేసిరు. వాస్తవంగా వీళ్ళు కోర్టుకు పోయినారు. కోర్టు మీద దీని మీద గట్టిగా కొట్లాడండి. ఎందుకంటే ఇక్కడ పేదలు నష్టపోయారు ఎన్నో ఇళ్ళు కూలగొట్టిన తర్వాత. ఇది గవర్నమెంట్ భూమి గవర్నమెంట్లో ఉండాలి. గవర్నమెంట్లో ఉండకుండా ఇటువంటి ప్రైవేట్ వ్యక్తులకు ప్రభుత్వమే ఓ రకంగా ప్రభుత్వమే సపోర్ట్ ఇచ్చి ప్రభుత్వమే వీళ్ళకు కట్టబెడుతున్నప్పుడు మరి ఇక్కడ ప్రజలేం కావాలి? ఇక్కడ ఒకవేళ ఈ భూమి చెందితే ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ప్రజలకు చెందాలి. కానీ ఎక్కడి నుంచో వచ్చిన ప్రైవేట్ కంపెనీ, ప్రైవేట్ అధినేత సుబ్బారెడ్డి ఇక్కడ భూమి కట్టడానికి ఈయనకి ఏం రైట్స్ ఉన్నాయని ఇక్కడ ఈ భూమిలో నిర్మాణాలు చేపడుతున్నాడు? ఈయనకి ఎవరిచ్చిరు ఈ అధికారం? ఎవరిచ్చిరు ఈ పర్మిషన్స్? సరే, ఇదంతా కేటీఆర్ హయాంలో జరిగింది కదా, మరి కేటీఆర్ ఇప్పుడు అధికారంలో లేరు కదా. ఇవన్నీ ప్రక్షాళన చేస్తున్నారు కదా కాళేశ్వరం తర్వాత. ఇవన్నీ ప్రక్షాళన చేస్తున్నప్పుడు దీన్ని ఎందుకు ఇట్లనే కళ్ళు మూసుకొని ఉన్నారు? అంటే సుబ్బారెడ్డి రేవంత్ రెడ్డికి ఏమన్నా ముడుపులు అప్పచెప్పిండా? ఏమనుకోవాలి ఈ అంశంలో? ఇక్కడ తెల్లారు లేస్తే రేవంత్ రెడ్డి గారు ఖజానా అంతా ఖాళీ, డబ్బులు లేవు అని చెప్పేసి మిత్తిలకే అవుతున్నాయని చెప్తున్నాడు కదా. మరి కూడా 10,000 కోట్ల ఆస్తి, 10,000 కోట్ల సంపద, 10,000 కోట్ల సంపద ప్రైవేటు వ్యక్తులు దోచుకుంటున్నప్పుడు ఇది గవర్నమెంట్ ఉండేందుకు? సరే, ఈ భూమిలో డబుల్ బెడ్రూమ్లు కడతావా, లేకపోతే ఈ 10,000 కోట్ల పైసల్ని పేదలకు పంచుతావా? ఈ పని చేయి. కానీ ప్రైవేటు వ్యక్తులు ఇంత దౌర్జన్యంగా, ఇంత బహిరంగంగా దోసుకుంటున్నప్పుడు, ఇంత బహిరంగంగా వాళ్ళు ఆక్రమించుకొని నిర్మాణాలు చేపడుతున్నప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తున్నది? పేదల గుడిసెల దగ్గరికి వచ్చేమో మీ ప్రతాపాలు చూపిస్తారు కదా. మరి ఇక్కడ ఈ సందర్భంలో, ఈ విషయంలో, ఈ ప్లేస్లో మీ ప్రతాపం ఏమైంది? ఏడమొద్దు నిద్రపోతున్నారు? ఎందుకని చెప్పేసి సైలెంట్గా ఉంటున్నారు? ఇది ప్రజలకు మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. రేవంత్ రెడ్డి గారు, తర్వాత హైడ్రా కమిషన్ రంగనాథ్ గారు, ఇది FTL జోన్కి రాదా? ఇది బఫర్ జోన్లోకి రాదా? మరి ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు? మీ బాహుబలి బుల్డోజర్ ఎక్కడ పోయింది? వచ్చి కూలగొట్టాలి కదా, కనీసం నిర్మాణాలను ఆపాలి కదా. ఎందుకు ఇక్కడ యథేచ్ఛగా నిర్మాణాలు జరుగుతున్నాయి? వీటికి ఎవరు సమాధానం చెప్పాలి? ప్రభుత్వం నుంచి ఉన్న ఎమ్మెల్యేలే కోర్టుకు పోయినారు. ఇది FTL బఫర్ జోన్లో ఉంది. తర్వాత ఇక్కడ భూమి ప్రైవేటు వ్యక్తులు కబ్జా పెట్టి నిర్మాణాలు చేపడుతున్నారని ఈ సర్కార్ గవర్నమెంట్ ఎమ్మెల్యేలే కోర్టుకు పోయారు కదా. మీ ఎమ్మెల్యేలే కదా రేవంత్ రెడ్డి గారు. మీ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నప్పుడు మీరు ఎందుకు మాట్లాడరు? దీని మీద చర్యలు ఎందుకు తీసుకోరు? ఎవరి భూమి ఎవరు దోసుకుంటున్నారు? ఎవరి సంపద ఎవరు కొల్లగొడుతున్నారు? తెలంగాణ ప్రజలు మీకు అధికారం ఇచ్చింది పేదల పొట్టగొట్టి ధనవంతులకు పంచమనేనా? ఎక్కడ పోయింది మీ హైడ్రా? ఎక్కడ పోయింది మీ మార్పు? ఇదేనా మీ మార్పు? డబ్బులు లేవంటావు కదా. చూడు, ఇక్కడ 10,000 కోట్ల సంపద, ఒక్కో ఎకరం దగ్గర 150 కోట్లు ఒక్కొక్క ఎకరం. ఇట్లా 18 ఎకరాలు 20 ఎకరాలు వీళ్ళు కొల్లగొడుతున్నప్పుడు మీరు ఎందుకు చూసి చూడనట్టు ఉంటున్నారు? అంటే మీకు ముడుపులు అందితే సరిపోయేనా? పేదలు మీకు ముడుపులు ఇయ్యరానా? ఏది మీ నిర్ణయం ఏది దీని మీద? మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మీకు చెప్పినప్పుడు మీరు యాక్షన్ ఎందుకు తీసుకోలే? కోర్టు దాకా పోయారు కదా. దీనికి ఎవరు సమాధానం చెప్పాలి? మిత్రులారా, మా BRK న్యూస్ అయితే దీన్ని అస్సలుగా వదిలిపెట్టదు. ఇటు గవర్నమెంట్ కూడా సమాధానం చెప్పాలి, ఈ నిర్మాణాలను వెంటనే ఆపాలి. ఇది FTL బఫర్ జోన్లోకి వస్తుంది కాబట్టి హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెంటనే చర్యలు తీసుకొని వచ్చి బాహుబలి బుల్డోజర్ను పట్టుకొని వచ్చి పేదల ఇల్లు అయితే ఎట్లా కూలగొట్టి నిర్దాక్షిణ్యంగా రోడ్డు మీద వాళ్ళని వేసిరో సేమ్ అట్లనే ఇక్కడ ఈ నిర్మాణాలను కూడా ఆపాలని చెప్పేసి మా BRK న్యూస్ డిమాండ్ చేస్తుంది. అప్పటిదాకా మీ ఎంట పడతాం. అలాగే పిల్ దాఖలాలు చేసినటువంటి ఎమ్మెల్యేలు మీరు ప్రజల పక్షాన ఉన్నారు అని చెప్పేసి నిరూపించుకోండి. లేదు, మీకు కూడా ముడుపులు అందంగానే కనీసం ఇప్పుడు ఫోన్లు ఎత్తనే లేపుతలేరు. మళ్ళా తర్వాత ఈ కేసు ఎంతవరకు వచ్చింది? ఇది ఎవరికి తెలవాలి ఇదంతా? కాబట్టి మిత్రులారా, దీని మీద BRK న్యూస్ అయితే BRK న్యూస్ అస్సలు వదిలిపెట్టదు వీళ్ళని. ఇది ప్రజల సంపద, ఇది గవర్నమెంట్ సంపద, ఇది ప్రజల మీద, దీనికి ప్రజలకు అధికారం ఉంటుంది. ప్రజలు దీనికి అర్హులు. ఎక్కడో ప్రైవేటు వ్యక్తులు ఇట్లా నిర్మాణాలు చేపడుతూ ఈ భూమిని చెరపడుతున్నప్పుడు ఏం చేస్తున్నది గవర్నమెంట్ అని మేము క్వశ్చన్ చేస్తున్నాం. మిత్రులారా, మా BRK న్యూస్ అయితే అస్సలు వదిలిపెట్టదు. ఈ నిర్మాణాలు ఆపేంత వరకు
తర్వాత ప్రభుత్వం సమాధానాలు చెప్పేంత వరకు దీని మీద వరుస కథనాలు వేస్తూనే ఉంటాం. దీన్ని ఆపేంత వరకు మా బీఆర్కే న్యూస్ ఒక రకంగా పోరాటం చేస్తుంది.